ఆదివాసీలు తమ న్యాయపరమైన హక్కుల కోసం పోరాడాలని మంత్రి సీతక్క తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూలో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో ఆట పాటలతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దాంతో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు, మన జాతి యొక్క గొప్పతనం, మన కల్చర్, మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం. మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసులం అని చెప్పుకునే అటువంటి అవకాశం, ఐడెంటిటీ కూడా ఉండదు. కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి. అందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది. సో కానీ మరి దాన్ని తీసేయాలన్నటువంటి కుట్రల మధ్య ఇప్పుడు మన ఊర్లలో అభివృద్ధి జరగకున్నా దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు మాత్రము మరి అటవీ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడటువంటి వన సంపద మీద, జలం, నీళ్ల మీద, నిధుల మీద, అడవుల మీద మాత్రము వాళ్ళ యొక్క ఆక్రమణ కొనసాగిస్తుంది. దాన్ని ప్రశ్నిస్తే మరి అనేక రూపాలలో ఆదివాసీ బిడ్డలు చంపబడుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి